ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో చూద్దామండి. అయితే మా అమ్మాయి ముందు రోజు నైటే డెకరేషన్ స్టార్ట్ చేసేస్తుంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం అలాగే స్టార్ట్ చేసేస్తుంది కదా, ఈ సంవత్సరం కూడా అలాగే చేసేస్తుంది అనమాట. ఇవైతే మొన్న విజయవాడ వెళ్ళాము కదా, అక్కడే మేమైతే వరలక్ష్మీదేవి పూజకి షాపింగ్ చేసుకొస్తాము. ఇది ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే టైం సరిపోలేదు. నేనైతే ఈ గ్యాప్లో కొన్ని విడిపువ్వులు ఉంటే మాలలు కట్టేస్తున్నాను అనమాట. ఇదైతే మా కుట్టమ్మ, దానికి పాపం నిద్ర సరిపోవట్లేదు. ఇదైతే మా అమ్మాయి 2 డ్రెస్సులు తీసుకుంది. అక్కడ హోల్సేల్ షాప్కి వెళ్ళామన్నమాట. చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. ఏ చీరలు కట్టాలి అని సెలెక్ట్ చేస్తుంది. నేను ఏంటంటే ఒక చీర నచ్చిందంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అని సేమ్ టు సేమ్ ఒకలాగే ఇద్దరికి తీసుకుంటానన్నమాట. అది వాళ్ళిద్దరు సిస్టర్స్కి ఇలా దేవుడికి పెట్టిన తర్వాత బాగుంటాయి కదా అని అలాగైతే తీసుకున్నాను. కొన్ని క్యాజువల్ శారీస్ అలా తీసుకున్నాను అనమాట. ఇదైతే ప్యూర్ పట్టు శారీ, కంచి పట్టు శారీ. చూడండి ఎంత బాగుందో షైనింగ్తో. ఇదొకటి తీసుకున్నాను. అవి 2 వాళ్ళిద్దరికి, అది నాకు. ఇదైతే కాటన్ శారీస్ మా అమ్మ కోసం. మా అమ్మని ఏదైనా చీర తీసుకో అంటే నాకు కాటన్ చీర తీసుకుంటే తీసుకో అంది. అందుకని మా అమ్మ కోసం తీసుకున్నాను. ఆ రోజు ఊర్లో వదిలేసి ఇవ్వడం పాపం అవ్వలేదు. నాకు కూడా అంటేనే తీసుకొస్తాను అనమాట. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇవ్వాలి. ఈ గ్యాప్లో పని అంతా అయిపోయిన తర్వాత మేమైతే గోరింటాకు పెట్టుకున్నాం. మా చిన్నదానికి అయితే నిద్ర వచ్చేస్తుంది. తర్వాత మార్నింగే లేచి మళ్ళీ పనులు స్టార్ట్ చేసామన్నమాట. మా అమ్మాయి అయితే మిగిలిపోయిన బ్యాలెన్స్ డెకరేషన్ అనేది చేసేస్తుంది. ఇంకా ఇల్లంతా చూడండి ఎంత చిందరవందరగా ఉందో. నేనైతే పూజ గదంతా రెడీ చేసాను పూజ చేసేసుకోవడానికి. ఇంకా మా తులసమ్మని కూడా రెడీ చేసాను అనమాట. పనులు చేసిన కొలది వస్తూనే ఉంటాయి. అయినా చూడండి ఇల్లంతా ఎంత చిందరవందరగా ఉందో. మార్నింగ్ 6 నుంచి మా అమ్మాయి స్టార్ట్ చేస్తే 11 అలా అయిందనమాట. నేనైతే 5 నుంచి స్టార్ట్ చేశాను. అయినా పనులు అయితే అలా ఉంటూనే ఉంటాయి. ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా పెద్ద పూజ. నాకు ఎంతో ఇష్టమైన పూజ. ప్రతి సంవత్సరం ఇలాగే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాను నేనైతే. ఇంకా మా అమ్మాయి అలా డెకరేట్ చేస్తూనే ఉంది. దాని వయసుకి చిన్నదైనా దాని ఓపిక అయితే మెచ్చుకోవాలి. అలాగా నాకైతే చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఈ వరలక్ష్మీదేవి పూజల్లో అయినా ఏ పూజల్లో అయినా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అది నాకు ప్రతి పనిలోని. ఇంకా కలసం కోసం అయితే పేటనైతే మేము ఏర్పాటు చేసేస్తున్నాం అన్నమాట. ఇంకా కలసం కూడా పెట్టేసాము. కలసం పెట్టినప్పుడు ఏంటంటే చెంబులో నీళ్ళు వేసి దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షితలు, గంధం, చిల్లర కాసులు, పువ్వులు అది వేసి తర్వాత పైన కొబ్బరికాయ పెట్టి కొబ్బరికాయ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అప్పుడు జాకెట్ ముక్క పెట్టాలన్నమాట. అలా మధ్యలో మామిడాకులు వేసి. ఇంక నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను. ఇంకా బయట పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే రెడీ అయిపోయి ఇంకా పూజలో కూర్చుని పోతాను అన్నమాట. మొత్తానికి మా డెకరేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మా చిన్నమ్మాయి క్రియేటివిటీ చాలా బాగా చేస్తుంది అన్నమాట. దీనికోసం చాలా షాపులు అయ్యి తిరిగాము. ఇంకా వీడియోస్ చేయాలంటే చాలా ఎక్కువ వీడియోస్ చేయొచ్చు, కానీ అంత ఓపిక లేదు. అందుకనే ఏమీ చేయలేదు. ఇలా పూజలోనే అన్నీ చూపించేస్తున్నాను అనమాట. మా వరలక్ష్మి తల్లి ఏడుకొండలవాడు విఘ్నేశ్వరుడు, తొలి పూజ గణపతి కాబట్టి విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి పతి కాబట్టి వెంకటేశ్వర స్వామి కంపల్సరీ మన పూజలో ఉండాలి.
అలా విగ్రహం పెట్టినా కానీ మనం పసుపు ముద్దను చేసి పసుపు ముద్ద పైన కూడా పెట్టాలి. ఇప్పుడైతే మా వ్రతం స్టార్ట్ అయిపోయింది. మా వారైతే పసుపు ముద్ద గణపతిని చేస్తున్నారు. అయితే ఈ వ్రతం కోసం పాత వీడియోలో చెప్పాం కదా ఈ వ్రతం ఎలా స్టార్ట్ అయ్యింది అని. ఇప్పుడు కూడా చిన్నది తెలుసుకుందాం. పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుందన్నమాట, స్వామి మహిళలందరూ ఏ వ్రతం చేసుకుంటే సకల సంతోషాలతో సౌభాగ్యంతో పసుపు కుంకాలతో నిండు నూరేళ్ళు ఉంటారు అని అడుగుతుంది. అప్పుడు ఈశ్వరుడు ఇలాగా వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉంది, శ్రావణ పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి అని చెప్తారు. అయితే ఇది ఎవరైనా ఆచరించారా అని అడుగుతుంది. అయితే భూలోకంలో చారుమతి అనే మహిళ ఉంది. తనకి స్వయంగా వరలక్ష్మీదేవి కలలోకి వచ్చి ఇలా శ్రావణ పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మీకు సకల సుఖాలు కలుగుతాయి, సంపదలు అన్నీ కలుగుతాయని చెప్తుందన్నమాట. అప్పుడు వాళ్ళ అత్తమామలకు చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ ఇంట్లో శ్రావణ పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం నాడు ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది. అలా చేసుకోవడంలోనే ఒకటో ప్రదక్షిణకి ఆవిడకి అన్నీ కలుగుతాయి, రెండో ప్రదక్షిణకి ఇంకా ఎక్కువ, మూడో ప్రదక్షిణకి ఇంకా ఎక్కువ కలిగి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారనమాట. అలా చేసుకోవడం వల్ల మంచి జరుగుతుందని ఇంకా అందరూ మహిళలు ప్రతి సంవత్సరం ఇలా వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకుంటారు. మేమైతే వరలక్ష్మి మాతకి హారతి ఇచ్చేస్తున్నాం. మోక్షప్రదాయిని మంజులవాసిని పంకజవాసిని దేవసపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయమా ఐకల కల్మషనాశిని కామిని వైదికి రూపిణి వేదమయీ క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రమతే మంగళదాయిని అంబుజవాసిని దేవగుణశ్రుత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయమా జయ వనవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగుణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞానిక వాసిని. ఇప్పుడైతే నేను తాంబూలం రెడీ చేస్తున్నాను అనమాట. తాంబూలంలో చిన్న గిఫ్ట్, జాకెట్ ముక్క, ఆకు చెక్క, తాంబూలం, ఒక 2 గాజులు, పసుపు కుంకుమ, కొన్ని కొమ్ము శనగలు వేసి తాంబూలం ఒక 11 మందికి అలా ఇస్తున్నాను. మామూలుగా అయితే ఆకు చెక్క, అరటిపళ్ళు ఇచ్చుకుంటే సరిపోతుంది. కలిగిన వాళ్ళు ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చుకోవచ్చు. ఇలా ఇచ్చేసి తాంబూలం ఇలా పెట్టేశాను అన్నమాట. అయితే మా ఇంటికి ఇప్పుడు ముత్తైదువులు వచ్చేస్తున్నారు. ఇంకా మా అమ్మాయి అయితే అంత పని చేసినా తనకి ఇంకా శక్తి ఉంది, అందుకని అందరికీ పసుపు కుంకాలు పసుపు కాళ్ళకి పసుపులు రాస్తుంది. తన ఓపికే వదిలేసాను అనమాట. నేనైతే రాయ అని ఏమని చెప్పలేదు, అదే రాస్తుంది. చక్కగా అందరికీ పసుపులు రాసి కుంకుమ బొట్లు పెట్టింది. పారాని అయితే మేము మర్చిపోయామన్నమాట. ఇప్పుడైతే నేను తాంబూలం ఇచ్చేస్తున్నాను. సరే, ఇంతమంది నాకు నా వారికి న్యాయం చేయడానికి మీరు వచ్చారు కాబట్టి
ఇచ్చినమ్మ ఆయన కాలు పట్టుకోకూడదు. వీళ్ళైతే మా పాతూరి ఫ్రెండ్స్ అన్నమాట, నా బెస్టీస్. అక్కడ ఉంటే చాలా సరదాగా ఉండేవాళ్ళం. అందరం ఎక్కడికైనా పిక్నిక్లకైనా ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. మేము ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళడం అవ్వలేదు. ఇల్లు అక్కడి నుంచి తాంబూలం కోసం పిలిస్తే వచ్చారనమాట. చాలా అంటే చాలా సరదాగా ఉండేవాళ్ళం. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలా అక్కడి నుంచి తాంబూలం తీసుకోవడానికి రావడానికి. చాలా సపోర్టివ్గా ఉంటారు నాకైతే వీళ్ళు. కాసేపు సరదాగా కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు కూడా ఎలా చేసుకున్నారో చెప్పండి. లోకా సమస్త సుఖినో భవంతు.